అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. ఆకాశం అంతా ఎత్తు ఉండే జిరాఫీలు, అంత బలంగా ఉండే ఏనుగులు, మెరుపు వేగంతో పరిగెత్తే చిరుత. సింహం ఆ ఏనుగంత బలమైనది కాదు, ఆ చిరుత అంత వేగమైనది కాదు. నిజానికి పరిమాణంలో కూడా ఇది చాలా జంతువుల కన్నా చాలా చిన్నది. అయినా అడవికి రాజు మాత్రం ఒక్కడే, సింహం. ఎందుకు? ఒక చిన్న ఉదాహరణకు, సింహం ఒక ఏనుగుని చూసింది. దాని కళ్ళకు ఆ ఏనుగు ఒక కండలా కనిపించదు, కేవలం ఒక భోజనంలా కనిపిస్తుంది. దాని మెదడులో సందేహం లేదు, కేవలం సంకల్పం ఉంది. ఇప్పుడు అదే ఏనుగును చూడండి, సింహం కన్నా 100 రెట్లు పెద్దది. కానీ సింహం కంట పడితే దాని బలానంతా మర్చిపోతుంది. దాని మెదడులో ఒకటే ఆలోచన, ప్రమాదం, ఇది నన్ను తినేస్తుంది, నేను పారిపోవాలి. చూసారా? తేడా బలంలో లేదు, వైఖరిలో ఉంది. ఇప్పుడు నీ గురించి ఆలోచించు. నీ జీవితం అనే అడవిలో నీ ముందు ఎన్నో సమస్యలు అనే ఏనుగులు నిలబడి ఉంటాయి. వాటిని చూసి, అయ్యో ఇది నాకన్నా పెద్దది, దీన్ని నేను చేయలేను అని ఏనుగులా భయపడతావా? లేక ఈయన ఎదుగుదలకు దొరికిన ఒక అవకాశం అని సింహంలా గర్జిస్తావా? ఈరోజు మనం సింహం మనస్తత్వం వెనుక ఉన్న 5 రహస్యాలను తెలుసుకుందాం. ఇవి మిమ్మల్ని సామాన్యుడి నుండి అసామాన్యుడిగా మారుస్తాయి. మొదటి లక్షణం, భయమెరుగని ధైర్యం, ఫియర్లెస్ కరేజ్. సింహం ఎప్పుడు లొంగిపోదు. 10 అయినాలు చుట్టుముట్టిన చివరి శ్వాస వరకు పోరాడుతుంది, కానీ వెన్ను చూపి పారిపోదు. ఈ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు అయినాల వంటివి. అవి అప్పులు కావచ్చు, అవమానాలు కావచ్చు, లేదా మీపై నమ్మకం లేని మనుషులు కావచ్చు. గొర్రె అయితే తల దించుకుంటుంది, కానీ సింహం ఆ సవాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తుంది. గుర్తుంచుకోండి, పోరాటం ముగిసే వరకు ఓటమి లేదు. సింహం లాంటి ధైర్యం ఉందా? రెండవ లక్షణం, అచంచలమైన నిశ్చయత. సింహం ఎప్పుడు సందేహించదు. నేను వేటాడగలనా, నేను గెలవగలనా అని రెండో ఆలోచన చేయదు. అడుగు వేసిందంటే అది 100కి 100% పూర్తి చేస్తుంది. దాని సామర్థ్యం మీద దానికి పూర్తి నమ్మకం ఉంది. మీరు మీ నిర్ణయాలపై ఇంతే నమ్మకంతో ఉన్నారా? ఒక పని మొదలు పెట్టాక మధ్యలో ఆగిపోతున్నారా? సింహంలో ఉండండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ లక్ష్యం వైపు ఒక్కసారి అడుగు వేశాక వెనక్కి తిరిగి చూడకండి. ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద ఆయుధం. మూడవ లక్షణం, స్వేచ్ఛ, స్వాతంత్రం, ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. గొర్రెకు యజమాని ఉంటాడు, కానీ సింహానికి ఉండడు. సింహానికి స్వేచ్ఛ అంటే ప్రాణం. ఈ స్వేచ్ఛను అడ్డుకోదు, దాన్ని సాధిస్తుంది, దానికోసం పోరాడుతుంది. నిజమైన స్వేచ్ఛ అంటే ఇతరుల అనుమతి కోసం ఎదురు చూడకపోవడం, మీకు నచ్చిన జీవితాన్ని జీవించే ధైర్యం కలిగి ఉండటం, మీ నిబంధనల ప్రకారం మీరు బ్రతకడం. స్వేచ్ఛను సంపాదించండి, దానికోసం పోరాడండి. నాలుగవ లక్షణం, బాధ్యత మరియు రక్షణ, రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొటెక్షన్. సింహం తన సామ్రాజ్యాన్ని, తన కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా రక్షించుకుంటుంది. విలువైన ప్రతి దానికి అది ఒక కవచంలా నిలబడుతుంది. మీ జీవితంలో మీ సామ్రాజ్యం ఏది? మీ కుటుంబం, మీ లక్ష్యాలు, మీ ఆత్మగౌరవం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా వాటిని దెబ్బతీయాలని చూస్తే మీరు మౌనంగా ఉండకూడదు. మీ విలువలను, మీ వాళ్ళను కాపాడుకోవడానికి సింహంలా పోరాడండి. ఐదవ లక్షణం, సమానమైన సామర్థ్యం. ఆశ్చర్యకరమైన నిజం, సింహం రోజుకి 20 గంటలు నిద్రపోతుంది, కానీ అది ఎప్పుడూ ఆకలితో ఉండదు. అది పని చేసినప్పుడు, వేటాడినప్పుడు అతి ఏకాగ్రతతో, ఎంత సామర్థ్యంతో పనిచేస్తుంది. జీవితంలో కూడా అంతే. మీరు ఎన్ని గంటలు పని చేశారో
అన్నది ముఖ్యం కాదు, కొద్ది సమయంలో ఎంత నాణ్యమైన పని చేశారు అనేది ముఖ్యం. మీ నైపుణ్యాలపై పదును పెట్టండి. మీ రంగంలో పర్ఫెక్ట్ అవ్వండి. మీ విశ్రాంతిని మీరే సంపాదించుకోండి. ఈ 5 లక్షణాలే భయమెరుగని ధైర్యం, అచంచలమైన నిశ్చయత, స్వేచ్ఛ, బాధ్యత మరియు సామర్థ్యం. ఇవే సింహం మనస్తత్వం. ఇవే మిమ్మల్ని మీ జీవితానికి రాజును చేస్తాయి. ఈ క్షణం నుండి ఈ మాటలను మంత్రంగా చేసుకోండి. నన్ను ఎవరు వేరు చేయలేరు. నా జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. నేను ఓడిపోను, ఎందుకంటే మీలోనూ ఒక సింహం ఉంది.